అంటుంటే దేవుడు అంటున్నాడు, ఎవరైతే పాపాలని విడిచిపెడతాడో వాడిని దేవుడు ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ చుట్టుపక్కల ఎలాంటి గందరగోళమైన పరిస్థితులు ఉన్నా సరే, మై డియర్ ఫ్రెండ్, లూకా గారు రాస్తున్నారు, ఎప్పుడైతే జక్కయ్య తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాడో తక్షణం దేవుడు జక్కయ్యని పొగిడాడు. హేస్, అబ్రహాము కుమారుడైన ఈయన ఎవరు అనంటే, ఇదిగో ఈయన సొంకరి కాదు. ఈయన ఎవరు అనంటే, ఈయన డబ్బులు వసూలు చేసేటటువంటి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మాత్రమే కాదు. హీస్ సన్ ఆఫ్ అబ్రహాం. ఈయన అబ్రహాము కుమారుడు. ఎవరినయ్యా దేవుడు మెచ్చుకుంటాడు అంటే, ఎవడైతే వారి పాపాలని విడిచిపెట్టడానికి ఇష్టపడతారో, ఎవడైతే వారి పాపాలని విడిచిపెడతారో, ఎవడైతే వారి పాపాలని ప్రభు దృష్టిలో, ప్రభు కోణంలో పాపాలని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు, వారిని దేవుడు మెచ్చుకుంటాడు. ఈరోజు అనేక మంది మాట్లాడే మాట, ఎందుకు తమ్ముడు దేవుడు మాకు ఏం చేయట్లేదు? ఎందుకండి దేవుడు మా జీవితంలో ఏ విధమైనటువంటి పర్యవసానాల్ని ఆయన కల్పించట్లేదు అని అంటే, దేవుడు అంటున్నాడు, ఫస్ట్ వాట్ ఆర్ యు డూ? ఏదైతే మీరు చేయాలని మీరు చేస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా మీరు పాపాన్ని విడిచిపెట్టగలిగితే, ఏదైతే మీ హృదయంలో ఉందో, ఏదైతే మీ మనసులో ఉందో, ఏదైతే మీ తలాంతుల్లో ఉందో, ఏదైతే మీ ఆలోచనల్లో ఉందో, ఆ పాపాన్ని ఎప్పుడైతే మీరు విడిచిపెట్టుతారో, దాని తరువాత ఇదిగో అబ్రహాముని హెచ్చించిన దేవుడు, లేదంటే ఇదిగో జక్కయ్యని మెచ్చుకున్న దేవుడు, అబ్రహాము సంతతి వారిలో కలిపినటువంటి అదే దేవుడు ఈ ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడుతున్నమాట. పాపాన్ని విడిచిపెడితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని విడిచిపెడితే ఆయన పరలోకానికి యోగ్యునిగా మనల్ని మారుస్తారు. కానీ ఈరోజు అనేక మంది ఆ పాపంలో పడి ఇంకా దొరలడానికి ఇష్టపడుతున్నారు, కానీ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఏదైతే పాపంలో ఉన్నారో ఆ పాపంలో ఇంకా కొనసాగాలని కోరిక, ఏదైతే అభద్రతా భావంలో ఉన్నారో ఆ అభద్రతా భావంలో కావచ్చు, ఆ అపవిత్రతలో కావచ్చు, ఆ భయంకరమైన లోకాశల్లో కావచ్చు, ఆ భయంకరమైన శరీరాశల్లో కావచ్చు, వీటిలోనే కొనసాగాలని అనేక మంది నేటికి వారు ఇష్టపడుతూ వారు మాట్లాడుతున్నారు. దేవుడు మమ్మల్ని హెచ్చించట్లేదండి. ఎలా హెచ్చిస్తారు మిమ్మల్ని? అంటే ఒక ఆదివారం మందిరంలోకి వచ్చి వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయి నీ జీవితం, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ పాపం నీ ఇష్టమైపోయి మరలా ఆదివారం వచ్చి అయ్యా నన్ను దీవించు ప్రభువా అంటే ఎట్టా దీవిస్తాడు ఆయన? ఇదిగో జక్కయ్య అడగలేదు, ప్రభువా నన్ను పొగడండి, ప్రభువా నన్ను హెచ్చించండి, అయ్యా నా నామాన్ని గణపరచండి, నా నామాన్ని అనేక మందికి మహిమకరముగా మీరు మార్చండి అని జక్కయ్య అడగలేదు. కానీ దేవుడు చేశాడు. కారణం హీస్, ఆయన తన పాపాలు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు మీరు ఏ ప్రాంతంలో ఈ మాటలు వింటున్నా సరే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నా సరే, మీరు ఎంత అప్పులు పాలైపోయి ఈ మాట వింటున్నా సరే, మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు, మీ జీవితంలో ఎలాంటి అభద్రతా భావాలు, మీ జీవితంలో ఎలాంటి మీరు తట్టుకోలేని పరిస్థితి మీరు అనుభవిస్తున్నా, ఐ కెన్ సే యాస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ దేవుని సేవకుడికి నేను మాట్లాడుతున్నాను. ఇదిగో ఈరోజు నీ పాపాలు విడిచిపెట్టగలిగితే జక్కయ్య నామాన్ని గొప్ప చేసిన దేవుడు, జక్కయ్య జీవితాన్ని గొప్ప చేసిన దేవుడు ఇదిగో నీ ప్రాంతంలో నీ జీవితాన్ని గొప్ప చేస్తాడు ఆయన. కేవలం నువ్వు చేసే ప్రార్థన ద్వారా మాత్రం ఆయన గొప్ప చేసేవాడు కాదు. కేవలం నువ్వు వేసే కానుక ద్వారా మాత్రం ఆయన గొప్ప చేసేవాడు కాదు. కేవలం మనం చేసే భక్తి ద్వారా మాత్రం ఆయన గొప్ప చేసేవాడు కాదు. నీ పాపాలు విడిచిపెట్టగలిగితే, ఏదైతే నీ రహస్యంగా నీ అంతరంగంలో ఉన్నాయో, ఏదైతే మన ఆలోచనలో ఆలోచిస్తున్నామో ఆ పాపాలు విడిచిపెట్టగలిగితే, జక్కయ్య జీవితాన్ని గొప్ప చేసిన దేవుడు, జక్కయ్య జీవితాన్ని అనేక మందికి మాదిరిగా నిలబెట్టిన దేవుడు, జక్కయ్య జీవితం ద్వారా అనేక మంది పేదవారికి ఆహారాన్ని పంచిన దేవుడు ఈరోజు నీ నా జీవితం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సమర్థుడైన